లక్ష్మణ్ గారు, మీకు ఇప్పుడు రవికరణ్ గారికి, అక్షర సత్య గారికి ఇతర నమస్కారం. నమస్తే సార్. తప్పుడు ప్రశ్న వేస్తే తప్పుడు జవాబు వస్తుంది. ప్రశ్న తప్పు అయితే జవాబు తప్పు వస్తుంది. మనంతా తప్పుడు ప్రశ్నతో తప్పుడు జవాబు చెప్తాం. మీడియా కూడా ఎంత దుర్మార్గంగా తప్పుడు ప్రశ్న వేస్తుందంటే 2011 జనాభానే తప్పు, అసలు ప్రతిపాదన లేదు. నెంబర్ 1 2011 జనాభా. రెండోది ఏంటంటే అసలు ఏం జరుగుతుందో తెలియకుండా దీన్ని మీడియా హైప్ చేస్తుంది, దక్షిణ భారతదేశం అన్యాయం అంటుంది. మరి దీనికి ప్రత్యామ్నాయం ఏం చెప్తుంది? స్పష్టంగా చెప్తున్నా, నేను ఎప్పుడు బ్లాంక్ స్టేట్మెంట్ ఇవ్వను. ఈ యోజనను ఆ 50% పెంచడానికి స్వాగతిస్తున్నాను. ఒకనాడు జనాభా లెక్కల ప్రకారం చేస్తే పూర్తిగా వ్యతిరేకించడం అని, పూర్తిగా దక్షిణాది రాష్ట్రాలు నష్టం జరుగుతున్న అని ఉన్న దాంట్లో మెరుగైన పరిష్కారం. ఒకవేళ వ్యతిరేకించే వాళ్ళు ఏమైనా చెప్పదలుచుకుంటే ఇంతకంటే మంచి పరిష్కారం చెప్తే దాన్ని ఆహ్వానిస్తాను. ఎందుకంటే దీంతో నేను జిజ్ఞాసుని అనను కానీ చాలా కృషి చేశాను. 2001, 2003 మధ్యలో జరిగిన డిలిమిటేషన్ యాక్ట్ లో నేను ఢిల్లీ దాకా 4 సార్లు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి ఆనాడు డిలిమిటేషన్ లో పూర్తిగా నేను సహకరించిన వాడిని, పూర్తి స్థాయిలో నేను దాని మీద అధ్యయనం చేశానండి. నేనేమంటున్నాను, ఈ నిర్ణయం సరి ఉంది అంటున్నాను. ఎందుకంటే ఉన్న 543 సీట్లలో మహిళలకు వంతాడు పోతే పురుషులు వ్యతిరేకిస్తారన్న దాంతో మహిళా బిల్లు తెచ్చిన తర్వాత కూడా ఈ 50% పెంచడం అనేది 100 ఉన్నాయి అనుకోండి సార్. చిన్న ఉదాహరణ, 543, 216 అంటే లెక్క రాదు. నేనేమంటున్నాను, 100 ఉన్నాయి, 150 వస్తున్నారు. ఈ 100 ముసలకు అట్లాగే ఉంటాయి. పెంచే 50 మనుషులకు వస్తారు. పెంచే 50 అంటే నియోజకవర్గ పునర్విభజన జరుగుతుంది. ఇప్పటి వరకు నియోజకవర్గాల పునర్విభజన ఒక 5 నిమిషాలు టైం ఇస్తే విషయాలు మనం స్పష్టం చేయాలి. నేను ఇవాళ బీజేపీ ఉందని సమర్థిస్తలేను. ఇవాళ కాంగ్రెస్ ఉన్నా ఇదే పని చేస్తే నేను ఆహ్వానిస్తాను సమస్య. ఎందుకంటే ఒకనాడు 1950లో మొట్టమొదటి డిలిమిటేషన్ జరిగింది. రెండో డిలిమిటేషన్కి వచ్చే వరకల్లా మొట్టమొదటి డిలిమిటేషన్ కన్నప్పుడు 479 సీట్లు మాత్రమే ఉండే. తర్వాత రెండో డిలిమిటేషన్ లో 10 సీట్లు పెరిగినాయి, 489 అయినాయి. తర్వాత మూడో డిలిమిటేషన్ ఎప్పుడైతే 1950 తర్వాత 60 తర్వాత 71 తర్వాత వచ్చిందో అందులో దక్షిణాది రాష్ట్రాలకు అప్పుడు పెద్ద అన్యాయం జరిగింది. కాంగ్రెస్ ఉన్నప్పుడే అంటున్నాను నేను, ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడే. దాని పరిహారంగా అప్పుడు ఏం చేసింది ఆమె అంటే, ఒకసారి జరిగింది కదా, ఇక ముందు వెంటనే జరగకుండా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి డిలిమిటేషన్ అవసరం లేదు, 25 ఏళ్ల తర్వాతనే డిలిమిటేషన్ ఉండేది. డిలిమిటేషన్ దానిలో ఒక సీలింగ్ పెట్టారు, ఒక క్యాప్ పెట్టేశారు. ఇప్పుడు 25 ఏళ్ల నాకు లేదని చెప్పి ఎవరు చేశారు. దక్షిణ భారతదేశం జరిగిన అన్యాయం ఏంటంటే, మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 43 సీట్లు ఉండే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1 సీట్ తగ్గిపోయింది. మనకు తమిళనాడుకు 41 ఉండే, 2 సీట్లు పోయినాయి వాళ్ళకు. ఇట్లా చూస్తే 3 సీట్లు 4 సీట్లు ఆనాడు దక్షిణ భారతదేశం తక్కువైంది. ఒకవేళ జనాభా నియంత్రణ చేస్తే ఇట్లా అయితే రేపొద్దున జనాభా నియంత్రణ చేసిన రాష్ట్రాలు నష్టమవుతుంది కదా అని ఇందిరాగాంధీ గారు ఆనాడు చాలా వైజ్ మనకి ఆలోచించి 25 ఏళ్ల దాకా ఈ డిలిమిటేషన్ యాక్ట్ మళ్ళీ ఉండదు, 20 తర్వాత వస్తాను. ప్రభుత్వాలు శాశ్వతంగా, పార్టీలు శాశ్వతం కాదు కదా. వాజ్పేయి గవర్నమెంట్ వచ్చినాక 2001లో డిలిమిటేషన్ వచ్చింది. అప్పుడు ఏం చేశారు, 1991 జనాభా లెక్క తీసుకుంటారని మొదలు పెట్టారు. ఇట్లా ఇప్పుడు మన కదా 2011 ఎట్లా అంటున్నారు అదొక పుకారు. నేను దాని మీద వ్యతిరేకిస్తూ ఢిల్లీకి పోయామన్నానంటే, అయ్యా 1991 తీసుకుంటే మళ్ళీ కష్టం వస్తుంది. ఎందుకంటే 2001 జనాభా లెక్కలు జరుగుతున్నాయి కదా, 2001 యాక్ట్ కానీ 2003 దాకా జరగదు కదా, 4 దాకా జరగదు కదా. అటువంటిప్పుడు 2001 జనాభా లెక్క తీసుకోండి అంటే దానికోసం చాలా కృషి చేయాల్సి వస్తుంది. 2001 జనాభా లెక్క తీసుకొని 2007లో మొత్తం యాక్ట్ పూర్తయింది. 2007 తర్వాత జరిగే ఎన్నికలలో ఈ నియోజకవర్గాలు పెరిగినాయి. 2009 పార్లమెంట్ ఎన్నికల్లో కొత్త నియోజకవర్గాలతో ఎన్నిక జరిగింది అంత దేశం అంతా కూడా. అందులోనే మల్కాజ్గిరి కొత్తగా వచ్చింది. అట్లానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అంటే అప్పుడు ఏం చేశారంటే, స్టాగ్నేట్ కాకుండా మొత్తం ఏదైతే ఒక రాష్ట్రం యూనిట్ గా తీసుకొని చేశారు. అంటే అప్పుడు 42 సీట్లు ఉంటే 42 సీట్లే ఉన్నాయి మన పార్లమెంట్ సీట్లు, దాన్ని రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకొని చేసింది. అప్పుడు ఏమైంది, రాష్ట్రంలో డిలిమిటేషన్ అయింది, మొత్తం కేంద్రంలో రాష్ట్రాల వరకు అంటే గతంలో 39 ఉంటే 39 సీట్లే తమిళనాడుకు, 1 ఉంటే 1 పుదుచ్చేరికి, 1 ఉంటే 1 లక్షద్వీప్కు, 21 ఉంటే 21 కేరళకు. ఉదాహరణ చెప్తున్నా, 25 ఉంటే 28 మనకు కర్ణాటక. ఇట్లా ఉత్తరప్రదేశ్ 85 ఉండే. ఆ తర్వాత 2000 సంవత్సరంలో విడిపోయింది కదా, 5 సీట్లు ఉత్తరాఖండ్కి పోయింది, 80 ఉన్నాయి. ఇట్లా ప్రతిదీ కూడా ఆనాడు రాష్ట్రాల వారి విభజన చేయకుండా ఉన్న రాష్ట్రంలో డిలిమిటేషన్ చేసిండు. అప్పుడు కూడా ఏమన్నారు, సేమ్ ఇది ఇందిరాగాంధీ గారు ఆనాడు కొంచెం దూరదృష్టి ఆలోచన చేసిండో, వాజ్పేయి గారు కూడా దాన్ని కొనసాగిస్తూ మళ్ళీ 25 ఏళ్ల దాకా లేదన్నారు. అందులో ఏమైందంటే లక్ష్మణ్ గారు, దుర్మార్గం ఏంటంటే బ్యూరోక్రాట్లు తప్పులు చేస్తుంటారు, దుర్మార్గం అంటున్నారు. సరే మన జనాభా లెక్కలు జరుగుతుంటాయి, జనాభా లెక్కలకు అనుగుణంగానే దాన్ని పోవాలి కదా. బ్రిటిష్ కాలంలో జరిగిన 1951, 61, 71 ఇట్లా వరుసగా 6 సార్లు జనాభా లెక్కలు జరిగినాయి 2001 దాకా. 2011 జనాభా లెక్కలు కాకముందే ఇప్పుడు డిలిమిటేషన్ వచ్చింది. అప్పుడు వచ్చినప్పుడు ఏం చేయాలి, 2011, 2021 జరుగుతాయి కదా,
మరి వాళ్ళు ఏం చేయాలి? 2021 జనాభా లెక్కల తర్వాత వచ్చిన లెక్కల ప్రకారం డిలిమిటేషన్ చేయాలని రాయాలి యాక్ట్ వాడు. ఆ రాష్ట్రాలకు బుద్ధి లేదు. బట్ 2026 తర్వాత జనాభా లెక్కలు 2023 జనాభా లెక్కలు ఎట్లా వస్తాయి? 2026 అంటే 2031కి వస్తాయి మళ్ళీ. అందుకని ఆ రాసేవాడికి తెలివి లేక అప్పుడు ఏం చేసిండంటే 2026 తర్వాత జరిగే జనాభా లెక్కలు పరిగణలోకి తీసుకోవాలన్నారు. 21 తీసుకోవాలి, 31 తీసుకోవాలి. అప్పుడు అది ఏమైందంటే మన కరోనా వచ్చింది. మన అదృష్టం ఏంటంటే 2021లో జనాభా లెక్కలు జరగలేదు 11 తర్వాత. 2021 జరిగితే 11, 21లో జరగాల్సి ఉంటే జరగలేదు. ఇప్పుడు ఏమైంది? అది మనకు వరం అయింది. 2027 మార్చి 1 నాటికి ఇవాళ జనాభా లెక్కలు పూర్తిగా వస్తున్నాయి. అందుకని మహిళా రిజర్వేషన్ అమలు కావాలంటే లింక్ ఉన్నది. మహిళా రిజర్వేషన్ అమలు కావాలంటే డిలిమిటేషన్ కావాలి. డిలిమిటేషన్ అమలు కావాలంటే జనాభా లెక్కలు కావాలి. చూడండి, ఒకటి మొదలు పెడితే 3 అయితే ఏకమేలా కూలిపోతే. లేకపోతే 2026 తర్వాత వచ్చే జనాభా లెక్కల ప్రకారం డిలిమిటేషన్ జరగాలన్నారు కనుక సీలింగ్ 2026 దాకా ఇప్పటిదాకా ఉన్నది కనుక రేపు 2027లో ఈ డిలిమిటేషన్ జరుగుతుంది. డిలిమిటేషన్ జరగాలంటే మనకు సీట్ల పెంపు నిర్ణయం ఒకవేళ ఈ బిల్లు ఒకవేళ ప్రవేశపెట్టిన తర్వాత ఇండియా కూటమి ఎంతవరకు సపోర్ట్ చేసే అవకాశం ఉందంటారు? చెప్తారు. దుర్మార్గం అంటే అదే చెప్తున్నాను. ఇండియా కూటమికి అవగాహన లేదంట, స్పష్టంగా చెప్తున్నాను. ఎందుకంటే దీన్ని తెలిసిన పోతే చెప్తాను. నేను వ్యతిరేకించే వాడికి ఆలోచన ఉండాలి కదా, ఇది కాదు ఇంకోటి ఏం చేద్దాం అంతే చెప్తాను. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతా లేదా ఒక మాట చెప్పినాక ముగిద్దాం. నేనేమంటున్నానంటే 2026 జనాభా లెక్కల ప్రకారం 2027 మార్చి 1 వస్తుంది కనుక అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు? పురుషులకు నష్టం కాకుండా సీట్లు పెంచితే 1/3 మనకు వాళ్ళకి ఇవ్వచ్చు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఇంకో 2-3 దుర్మార్గమైన మాట్లాడుతున్నాయి ప్రతిపక్షాలు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పోతాయని, బీసీలకు రిజర్వేషన్ ఉన్నాయని, బాబ్డిగేర్ మహిళలకి ఈ చట్టసభలో చోటు ఉందా అని చెప్పి గతంలో ములాయం యాదవ్ లాలూ ప్రసాద్ యాదవ్ మాట్లాడింది. అప్పుడే అది వ్యతిరేకించిన మీరు మాట్లాడుతున్నారు కదా. బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ లేదు కదా, అది సాధించండి మొట్టమొదటి. అక్కడ 5వ తరం వస్తే మీకు మహిళలకు కూడా రిజర్వేషన్ వస్తుంది. బీసీలకు మహిళలకు రిజర్వేషన్ పెట్టారంటే ఎట్లా వస్తుంది? ఎస్సీ ఎస్టీలకు మాత్రం రిజర్వేషన్ ఉంది చట్టసభలలో. ఇక్కడ మాత్రం స్థానిక ప్రభుత్వంలో బీసీలకు కూడా ఉంది రిజర్వేషన్. కానీ చట్టసభలలో ఒరిజినల్ బీసీలకు రిజర్వేషన్ లేకపోతే మహిళలకు ఎట్లా వస్తుంది? రాదు కదా. చాలా మంది మహిళలకు అన్యాయం జరుగుతుంది అంటారు. ఇంకో మాట ఏమంటుందంటే ఇప్పుడు ఏదైతే మహిళల సీట్లు కూడా 1/3 ఇస్తే ఎస్సీ ఎస్టీ సీట్లు కూడా పెరుగుతాయి అంటున్నాం. 2026 జనాభా లెక్కల ప్రకారం తీసుకుంటే ఇప్పటిదాకా 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ ఎస్టీలకు సీట్లు కేటాయిస్తున్నాం. 21 జరగలే కనుక ఈ అన్యాయం సవరించబడతాయి. 2026 జనాభా లెక్క జరిగితే 27 జరిగితే ఈ లెక్కలలో ఇప్పుడు 22% వచ్చిన జనాభా లెక్కలలో 22% ఉన్న సీట్లు 30% పెరుగుతాయి. ఎస్సీ ఎస్టీ సీట్లు ఇంకా పెరుగుతాయి, తక్కువగా. బీసీల కంటే మన చేతిలో లేదు, అది ఆ చట్టసభలు నిర్ణయించాలి. ఇక ఇంకో మాట చెప్తారు, దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది. జనాభా లెక్కల ప్రకారం కనుక చేస్తే దక్షిణాదికి ఆనాడు ఇందిరాగాంధీ హయాంలో ఏ అన్యాయం జరిగిందో వాజ్పేయి గారి అన్యాయం జరగకుండా సవరించిండ్రు. దానివల్ల జనాభా లెక్కలు పాతవి తీసుకొని విత్ ఇన్ ద స్టేట్లో అది చేసిండ్రు. ఎప్పుడైతే ఇప్పుడు కొత్తగా ఏదైతే అంటున్నారో జనాభా లెక్కలు కానే కాదు, అట్లాగే 2011 ప్రకారం తీసుకుంటలేరు, ఉన్న దాని ప్రకారమే ఉన్న సీట్లను మొత్తం దేశవ్యాప్తంగా 50% పెంచుతారు. నేను రేవంత్ రెడ్డి గారు కూడా అవగాహన లేకుండా మాట్లాడిండు. అది TV9 దానిలో 40 సీట్లున్న తమిళనాడు 40 కాదు 39+1 పుదుచ్చేరితో సార్ 40 సీట్లున్నది 60 అవుతాయి. కానీ 80 సీట్లు 160 అయితే అన్నాడు. ఎట్లయితే 85 120 అవుతాయి. ఆయన మాట తప్పిండా మనకి లెక్క సరిగ్గా రాలేదు తెలియదు. కానీ నిన్న TV9 ఏమన్నాడంటే 85 160 అయితే మీరు ఒకసారి చూడండి, తిరిగేసి చూస్తే 160 అయితే అన్నాడు. ఇక్కడేమో 40 అంటే 60 అయితే 40 అంటే 60 అంటే అసెంబ్లీ స్థానాలు పెరిగినా తగ్గినా ఆ ఇంపాక్ట్ ఏమన్నా ఉంటుందంటారా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మీద? చెప్తాను సార్, నేను అదే చెప్తాను. ఇప్పుడు అదేమంటారు దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది. జనాభా లెక్కల ప్రకారం అయితే గ్యారెంటీ 7 సీట్లు పోతుండే, 7 నుంచి 8 సీట్లు పోతుండే లక్ష్మీనగర్ మనది. ఒకవేళ 2027 జనాభా లెక్కలు తీసుకుంటే మన 7-8 సీట్లు పోతుంది. ఒక్క తెలంగాణ తెలంగాణ 2 సీట్లు పోతుంది, ఆంధ్రప్రదేశ్ లో 3 పోతుండే, తమిళనాడులో 3 పోతుండే, కేరళలో 1 పోతుండే, మన కర్ణాటక 2 పోతుండే. ఈ లక్షద్వీపును పుదుచ్చేరి తీసేయడానికి ఒక్కొక్కటే ఉంది కనుక ఇట్లా 8 సీట్లు నష్టమైంది. జనాభా లెక్కల ప్రకారం కాకుండా చేయడం వల్ల ఈ నష్టం నివారించబడ్డది అంటున్నారు. ఇప్పుడు కొత్త వాదన ఏం చేస్తుంది కాంగ్రెస్ అంటే ఏమంటుందంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు దక్షిణాదికి అదే అన్యాయం జరుగుతుంది. అవును, అప్పుడు జరిగింది అన్యాయం ఇప్పుడు జరిగింది. ఒకవేళ 2 జాతీయ పార్టీ కదా, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ, కాంగ్రెస్ వాళ్ళు ఛాలెంజ్ చెప్తుంది. మీరు కనుక ఉత్తరప్రదేశ్ లో ఇంకోటి పంపు ఒక మాట రక్షణ గారు, ఉత్తరప్రదేశ్ లో 80 ఉన్నాయి కదా, 120 అవుతున్నాయి. ఉత్తరప్రదేశ్ లో బేసిక్ 80 మంది 70 చేయగలుగుతారా మీరు? 140 చేస్తారు అంటే ఏం మాట్లాడుతున్నారు మీరు? జాతీయ పార్టీయా లేకపోతే ప్రాంతీయ పార్టీలా? రేవంత్ రెడ్డి మాట్లాడిన తప్పే, వాళ్ళు మాట్లాడిన తప్పే. ప్రాంతీయ పార్టీలో మాట్లాడతారు, అది తప్పు కాదు.
నేను చెప్పేది నిజంగా ఈ అన్యాయం గతంలో ఉన్నది కాదంటలేదు, కానీ నా ప్రకారం న్యాయం జరుగుతుంది కదా. ఒక మాట అంబేద్కర్ గారు ఏమన్నా ఒక ఓటు అన్నారు, ఒక ఈ రెండో పరిష్కారం బీజేపీ అనుకున్నాను, కేంద్ర ప్రభుత్వం బీజేపీ గారు అనుకున్నాను. అంటే రేపు ఈ కొత్త పరిష్కారం చూపించండి, స్వీకరిస్తా, సమస్యలు లేదు, పరిష్కారం కొత్తది అంటున్నారు. రైట్. ఉన్నంతలో ఇది బెటర్ పరిష్కారం జనాభా లెక్కల కంటే. ఇంకొక మాట చెప్పిన ఏమైతుందంటే కాంగ్రెస్ పార్టీ విమర్శ చేస్తుంది కదా, నేనేమంటున్నానంటే ఈ విమర్శలో మీరు ఏ ప్రతిపాదించే అంశం ఏదైనా చూపెట్టమంటున్నారు, ఏది చూపెట్టలేకపోతున్నారు కదా కొత్తగా అంటున్నాను. ఇంకొకటి జరుగుతుంది ఇప్పుడు సార్ మీ దగ్గర బ్రేక్ అవుతుంది మోహన్ రెడ్డి గారు, రామ్మోహన్ గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, వాయిస్ వినబడతలేదు, కట్ అవుతుంది, అక్కడ సిగ్నల్ తక్కువ ఉన్నట్టుంది. మేబీ మళ్ళీ మాట్లాడతాను, కొంచెం అందుబాటులో ఉండండి. మనం ఒకసారి పెద్దిరెడ్డి రవికిరణ్ గారితో మాట్లాడదాం. రవికిరణ్ గారు నమస్తే అండి.